చీరలు అమ్మటం రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా వదినా, ఎందుకు ఈ చీటింగ్? మీరు నిజం చెప్పుంటే బాగుండేది పిన్ని. అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరు అవమానించుకున్నారు. ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేసి గెలిచే బదులు ఇంత విషం దాగి చావటం మేలు. ఆ! చీ 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 చీ. ఏంటత్తా మీ మొహాల మీద మీరే ఉమ్మేసుకున్నారు. చాలా చండాలంగా దరిద్రంగా లేదు? ఓడిపోతానన్న భయంతో మీరిలా చేశారని నాకు అర్థమైంది. భయపడేవాళ్ళు ఎప్పుడూ గెలవలేరు. ఓడిపోవడానికి రెడీగా ఉండండి. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అది మీ బర్త్డేని మేడం. మీ తోటి కోడల్ని ఎలా ఒప్పిస్తారో అది మీ ఇష్టం. తన కూతురు మా కోడలు కావాల్సిందే. మీ గురించి మీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. ఈ వీడియో మీ వాళ్ళు చూడకూడదనుకుంటే మీరు బుషాని నాకిచ్చి పెళ్లి చేయాల్సిందే. అర్చన ఈ పెళ్లి ఒప్పుకోవడం లేదు. పెళ్లి జరగకపోతే వాళ్ళు వదిలేలా లేరు. ఏం చెయ్యాలి? చెప్పండి సిఐ గారు. అందర్నీ మీరు బెదిరిస్తారనుకున్నాను. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా మేడం? ఎవరి గురించి చెప్తున్నారు? మోహన్ రావు అని ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ చేశాడు. తన కొడుక్కి మీ చెల్లెలి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారట కదా. ఆ విషయం మీ దాకా వచ్చిందా? రావడం ఏంటి మేడం, ఆ పెళ్లి జరగకపోతే మిమ్మల్ని నాతోనే అరెస్ట్ చేయిస్తానంటున్నాడు. వాట్? మీకు ఎగెయిన్స్ట్ గా వాళ్ళ దగ్గర ఏవో ఎవిడెన్స్లు ఉన్నాయట. అప్పుడప్పుడు కరెన్సీ చెప్పినట్టే కాకి పని చేయాల్సి వస్తుంది. మీకు తెలియంది కాదు కదా మేడం. నన్నే డబుల్ క్రాస్ చేస్తున్నారా సిఐ గారు? అయ్యయ్యో లేదు మేడం, కానీ ఆ మోహన్ రావు గారు నాకు కంప్లైంట్ ఇస్తే నేను యాక్షన్ తీసుకోక తప్పదు కదా. తప్పుగా అనుకోకండి. అనవసరంగా వాళ్లతో గొడవెందుకు? ఆ పెళ్ళేదో జరిపించేయండి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నేనే మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. పోలీస్ బుద్ధి చూపించాడు. నన్ను బెదిరిస్తాడా? ఆల్రెడీ నేను ఉషాకి రాకేష్ పట్ల ఇష్టం పెరిగేలా చేశాను కాబట్టి ఎవరికి తెలియకుండా ఈ పెళ్లి జరిపించాలి. అన్నయ్య, ఉషను చూసావా? లేదు గిరి. రామ్, నువ్వేమైనా చూసావా? చూడలేదు పిన్ని. ఉసుకేమైంది? ఉదయం నుంచి కనిపించట్లేదన్నయ్యా. మహాలక్ష్మి అత్తయ్య కూడా కనిపించట్లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో. ఎక్కడికి వెళ్ళుంటారు? అదిగో మహాలక్ష్మి వచ్చింది.
ఏం చేసావు మహా నువ్వు మాతో చెప్పకుండా వీళ్ళ పెళ్లి చేసి తీసుకొస్తావా? ఈ దుర్మార్గుడితో పెళ్లి చేసి నా కూతురు గొంతు కోసావా నువ్వు? ఎంత పనిచేసావు వదిన? మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఉష జీవితాన్ని నాశనం చేశావు. ఎందుకు ఇలా చేసావు మహా? ఎవరు చేయమన్నారు? నేనేం చేయలేదు జన. పొద్దున్నే గుడికి వెళ్ళాను. అక్కడ వీళ్ళు పెళ్లి చేసుకొని కనిపించారు. రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే మన ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి గుళ్ళో పెళ్లి చేసుకున్నారా? ఎవరిని అడిగి చేసుకున్నారే? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ముందే చెప్తే మనం అడ్డుపడతాం అనుకున్నారేమో. ఎంత ఇష్టమైనా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా పిన్ని. కనీసం మీకైనా చెప్పాల్సింది. ఈ ఇంట్లో ఎవరి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరిగింది రామ్. నీ పెళ్లి నాకు ఇష్టం లేదు.